కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్తా ఉన్నాం. అయినా కూడా ఇంకా తాగునీరు గురించి మాట్లాడుకోవాల్సిన దుస్థితి మా నియోజకవర్గ ప్రజలకి. తాగేదానికి గుప్పెడు మంచినీళ్ళు, ఇంటి అవసరాలకి క్లీన్ వాటర్ ఈరోజు కూడా దొరకని పరిస్థితి. గత 2014-19 టైంలో మన ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజలా స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చి 50 కోట్లతోటే ఆ రోజున ఒక్కొక్క మండలానికి మదర్ ప్లాంట్లు 14 మండలాలకి, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలు కూడా ఒక 4 మండలాలు ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీలో 8 మండలాలు, అలాగే కావల్లో కూడా 2 మండలాలు కలిపి 50 కోట్లతోటే ఎన్టీఆర్ సుజలా పథకం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత 75% ఫినిష్ చేసిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దాన్ని గాలికి వదిలేసి ఈ రకంగా మొత్తం కూడా వాటర్ ట్యాంకర్స్ కానీ ఇటువంటి యూనిట్స్ దాదాపుగా 200 ఇప్పటికి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్లాగే గాలికి వదిలేసిన పరిస్థితి. నేను గత అసెంబ్లీ సెషన్లో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. దీనికి ఇంకొక 8 కోట్లు అయితే దీన్ని గాడిలో తీసుకొచ్చి దాదాపుగా 20,000 కుటుంబాలకి మంచినీరు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఇది ఎంత చూసుకున్నా కూడా ఆరో ప్లాంట్లు పెట్టడం అనేది టెంపరీ సొల్యూషను. నాకు తెలిసి గత ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉండుంటుంది. దీనికి సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు. అలాగే 2019లో ఇండిపెండెన్స్ డే రోజున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3,60,000 కోట్లతోటే జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున 2024 డెడ్ లైన్ పెట్టుకుంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కూడా పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. మన రాష్ట్రాన్ని దాదాపుగా 157 మిలియన్ హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇవ్వగలిగారు సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి. మన ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అక్కడక్కడ పైప్ లైన్లు వేశారు కానీ సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి ఇవ్వనందువల్ల అవి కూడా మొత్తం కూడా గాలికి వదిలేసిన పరిస్థితి, ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు. దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి డ్రింకింగ్ వాటర్ మీద మా నియోజకవర్గ ప్రజలను ఆదరించాలని దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. నేను చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కానీ 2025లో కూడా నేను ఈ సమస్య గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నానంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. తమరు కూడా అధ్యక్ష ఒకసారి వారికి వినవలసిందిగా తమ ద్వారా వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.